నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో బీజేపీ ప్రజాపోరు కార్యక్రమానికి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ భూమా కిషోర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. స్థానిక పాత బస్టాండ్ కూడలిలో రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. రాష్ట్రంలో రామరాజ్య స్థాపన జరగాలంటే బీజేపీ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని కిషోర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆళ్లగడ్డలో ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా బరిలో ఉంటానని భూమా కిషోర్ రెడ్డి ప్రకటించారు. నియోజకవర్గంలో కూడా 5 ఏళ్లు వైసీపీ పరిపాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. అన్ని రంగాల్లో ఆళ్లగడ్డ పూర్తిగా వెనుకబడిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. భూమా కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే సహించేదే లేదని హెచ్చరించారు. నేను రాజకీయాల్లోకి మళ్ళీ రావాలి అనుకున్నప్పుడు ఒకటే అనిపించింది, కుటుంబ పేరు చెప్పుకొని రాజకీయాలు చేయాలంటే కుదరదనిపించి ప్రజల సమస్యలు, కార్యకర్తల సమస్యలు తెలుసుకోవాలి ముందు అనుకొని గత 3 సంవత్సరాల నుండి పల్లెబాట, పల్లెనిద్ర, అదేవిధంగా నగరబాట అని చెప్పి ప్రతి ఒక్క వీధి తిరిగాను. ఈరోజు సమస్యలు ఎన్నో ఉన్నాయి ఆర్లగడ్డలో, 1 కాదు 2 కాదు. ఈ నాని ఎమ్మెల్యే అయినాక మనకు ఆర్లగడ్డకి ఏం చేసినాడంటే ఏమీ లేదు, కేవలం శూన్యం. ఎక్కడైనా ఒక రోడ్డైనా వేసాడా ఈ ప్రాంతంలో? ఎక్కడైనా ఆయన ఇంటికి రోడ్డు వేసుకున్నాడు తప్ప ఆర్లగడ్డ ప్రజలకి ఏమన్నా ఒక్క మంచి పని ఏదైనా చేశాడా?